హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో గ్రీస్ భారత్ మధ్య జరగనున్న బ్రహ్మోస్ మిసైల్ డీల్ పై మాట్లాడబోతున్నాం. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారత రక్షణ ఎగుమతులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. భారత్కు చెందిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతుంది. దీనికోసం ఫిలిప్పైన్స్ చాలా కాలం క్రితమే భారత్తో ఒప్పందాన్ని ఖరారు చేసుకోగా మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికన్ దేశాలు కూడా ఈ క్షిపణిపై ఆసక్తి చూపాయి. ఇప్పుడు ఈ దేశాలలో ఒక పేరు గ్రీస్. దాని శత్రువు టర్కీని ఎదుర్కోవడానికి ఈ క్షిపణిని పొందాలనుకుంటుంది. గ్రీస్ ఆర్మీ చీఫ్ జనరల్ డిమిత్రోస్ హౌపిన్ వచ్చే వారం భారత్తో పర్యటించనున్నారు. ఈ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి గురించి భారత్తో గ్రీస్ చర్చిస్తుందని భావిస్తున్నారు. గ్రీక్ ఆర్మీ చీఫ్ భారతదేశ పర్యటన సందర్భంగా రెండు దేశాలు సైనిక బలగాలు ఒప్పంద సంతకం చేస్తాయి. ఇందులో ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళం మరియు ప్రత్యేక దళాల యొక్క 3 శాఖల సిబ్బందితో ఎక్సర్సైజ్ మరియు ఉమ్మడి కార్యకలాపాలుంటాయి. రానున్న రోజుల్లో సైనిక సహకార కార్యక్రమం అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా తరంగ్ శక్తి సైనిక విన్యాసాల్లో పాల్గొనేందుకు గ్రీకు యుద్ధ విమానాలు తొలిసారిగా దక్షిణాసియాకు వెళ్లనున్నాయి. భారతదేశం లాగానే గ్రీక్ వైమానిక దళం కూడా రఫేల్ యుద్ధ విమానాలను కలిగి ఉంది మరియు భారతదేశం రక్షణ పారిశ్రామిక బిజినెస్ లోకి ప్రవేశించాలని చూస్తోంది. ఫిబ్రవరిలో గ్రీస్ ప్రధాని భారత్తో పర్యటించిన సందర్భంగా ఇరు దేశాలు రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలని తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేశాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ యొక్క దూకుడు విధానాల కారణంగా అంకారాతో గ్రీస్ యొక్క ఉద్రిక్తతలు ఇటీవలి సంవత్సరాలలో వేగంగా పెరిగాయి. తూర్పు మధ్యధరా ప్రాంతంలో టర్కీని ఎదుర్కోవడానికి భారతదేశం నుండి బ్రహ్మోస్ క్షిపణులను దిగుమతి చేసుకోవడాన్ని గ్రీస్ పరిగణించాలని గ్రీకు రక్షణ నిపుణులు అభిప్రాయపడ్డారు. గ్రీస్ ఆర్మీ చీఫ్ పర్యటన సందర్భంగా క్షిపణులకు సంబంధించి ఇరు దేశాల మధ్య చర్యలు ప్రారంభమవుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.